ఏ గవర్నమెంట్ జాబ్ అన్న రిజర్వేషన్ మాక్సిమం దాని మీదే ఏమండి, ఒక పక్క నుంచి కులాలొద్దు కులాలొద్దు కులాలని ఏడుతారు, ఓ పక్క నుంచి అదే కులాల మీద రిజర్వేషన్లు ఉంటాయి. ఏంటిది కర్మ? కులాలు చెప్తేనే కానీ వాడికి రిజర్వేషన్ ఇవ్వరు, అదే కులాలొద్దు అని ఏడుతారు. ఇంతకంటే దారుణమైన డబుల్ గేమ్ మన దేశంలో, మన రాష్ట్రంలోని కాదు మన దేశంలో ఇంతకంటే డబుల్ గేమ్ ఆడేవాళ్ళు ఎవరు ఉండరు. కులం ఎందుకురా, నీ కులం పేరు చెప్తే అరెస్ట్ అంటారు. కులం అడిగితే అదే కులం నువ్వు మా మెమరాండం మీద లేకపోతే నీ అప్లికేషన్ మీద రాయకపోతే నీకు ఉద్యోగం రాదు, నీకు రిజర్వేషన్ రాదు, నీకు రాయితీ రాదు. ఏంటిది? అంతకంటే ఎటకరం ఏమైనా ఉందా? ఎలాగుంటుందంటే అంతేనమ్మా. ఇప్పుడు ఎలాగుంటుందంటే పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం అంటారు. కానీ అదే గవర్నమెంట్ అదే మద్యాన్ని దగ్గరుండి అమ్మేస్తారు. ఇంతకంటే ఎటకారం ఎలాగుంటుందో. మన దేశం డెవలప్మెంట్ అయిపోయింది అనుకుంటేనో, లేకపోతే మన దేశం అభివృద్ధి చెందిపోయింది అనుకుంటేనో ఇలాగే ఉంటాయి ఉదాహరణలు. అంతే. గవర్నమెంట్ మన దేశం మీద మొత్తం మీద ఆల్కహాల్ బ్యాన్ చేద్దాం అనుకుంటున్నారు. అది అవ్వదండి. ఆల్కహాల్ బ్యాన్ చేయటం ఆల్రెడీ చేసేసారు. మన రాష్ట్రంలో కూడా చేశారు. మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకసారి చేశారు. కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడి నుంచి తెచ్చేసుకుని తాగిపోతాడు ఆగడండి. ఎందుకంటే ఆడికి ఏంటంటే మన అభివృద్ధి ఎలా చెందుతుంది, మన రాష్ట్రం ఏంటి, మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఆడికి అవసరం లేదు. వెళ్ళి ఒక 1000 రూపాయలు సంపాదించామనుకోండి, లేదా ఒక 500 సంపాదించామనుకోండి, 300 కోట కొనుక్కుని తెచ్చి తాగేసాం లేదన్నది ఆడు చూస్తాడు. అటువంటి వాళ్ళు ఉన్న దేశం మనం. ఇప్పుడు ఓట్ల ఎలక్షన్లు ఉన్నాయి. ఓట్ల ఎలక్షన్లో 50% ఎవరికి వేస్తున్నారో ఎవరికి వేయాలన్నది వాళ్ళకి తెలీదు. ఏదో వెళ్ళిపోయాం ఓటేస్తాం అంతే. అటువంటి వాళ్ళు ఉన్న రాష్ట్రాల్లోనూ అటువంటి వాళ్ళు ఉన్న దేశంలోనూ అభివృద్ధి గురించి మాట్లాడకూడదు. అభివృద్ధి అనేది మనకు జరగదు అంతే. అంతకంటే మనం పెద్దగా చెప్పక్కర్లేదండి. ఎందుకంటే రిజర్వేషన్లు అని అంటున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను. రిజర్వేషన్లు చాలా మంది కులం అడిగితే తప్పు, లేకపోతే కులాల పేరు చెప్పి అట్రాసిటీలు ఉంటాయి. అది పెద్ద నేరం అది. కానీ అదే కులం పేరు చెప్తేనే కానీ నీకు అప్లికేషన్ పూర్తి చేయడానికి రాదు. ఈ అటకారాలను మనం ఎదవలను చేయటం తప్ప, ఏది యువతని నిరుద్యోగులను ఎదవలను చేయటం తప్ప అంతకంటే ఏం లేదు. ఇది రాజ్యాంగం తీదండి. రాజ్యాంగం మీదే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. నిన్ను ఎలాగంటే ఇక్కడ ఎదవలను చేసైనా పర్లేదు వాళ్ళు అధికారంలోకి రావాలి. ఇప్పుడు సపోజ్ నువ్వు 2000 ఇచ్చావనుకోండి, నేను 3000 ఇస్తాను అనాలి. 3000 ఇస్తానంటేనే నీకు ఓటేస్తారు. నువ్వు ఎంత నిజమైన గొప్ప నాయకుడు అయినా సరే నువ్వు గెలవో, లేదా 2 సార్లు చూసేటప్పుడు 3ఓసారి అయినా నిన్ను ఓడించేస్తారు. కారణం ఏంటంటే జనాలకు అది అవసరం లేదు. 3000 ఇచ్చాడా, ఈడెంత ఇస్తాడో చూద్దాం. ఏమండి, మా ఇంట్లో 30 మంది ఉన్నారు, మా ఒక ఓటుకి 5,000 ఇస్తే తప్ప మేము ఓటేయం అని డైరెక్ట్గా వెళ్ళి అడుగుతున్నారు. అటువంటి వాడు ఉన్నప్పుడు ఆడేం అడుగుతాడండి? ఆడికేం కావాలి? అభివృద్ధి. ఎంతసేపు జేబులు కొట్టేవాళ్ళు ఉన్నారా లేదా, లేకపోతే బయటికి వెళ్ళి పని చేసుకుందామా లేదా, లేకపోతే 500 సంపాదించి 300 తాగేసామా లేదా అనుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. లేదా మనకి 1,00,000 రూపాయలు జీతం వచ్చేసిందా, అయితే 25 లక్షల కారు కొందామా లేదా అంటే మితిమీరిన ఖర్చులు పెంచుకునే వాళ్ళు కూడా మన దేశంలో. ఎందుకంటే ఓ పక్క నుంచి పక్కన వాళ్ళని చూసి మనం అసూయ పడిపోతూ ఉంటాం. ఆడు కారు కొన్నాడు కాబట్టి నేను కొనేయాలి, ఆడు ఇల్లు కట్టేస్తున్నాడు కాబట్టి నేనైనా అప్పు చేసి అయినా సరే నేను ఇల్లు కట్టేయాలన్న వీళ్ళ ధోరణి, మన ఇండియా వాళ్ళ ధోరణి అలా ఉంది. అప్పుడు వీళ్ళ మైండ్ సెట్ మారేదాకా మనం అభివృద్ధి అనే మాట, అభివృద్ధి చెందేసాం అనుకుంటాం. బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తే అభివృద్ధి అనుకుంటాం, లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టేసామంటే అభివృద్ధి అనుకుంటాం. కానీ టోల్ గేట్ల నిమిత్తం దానికి 10 రెట్లు వసూలు చేసేస్తారు. ఒక 10 లక్షల కోట్లతో నీకు రోడ్డు వేసారనుకోండి, 25 సంవత్సరాలు వసూలు చేస్తారు అదే రోడ్డుకి. అంటే 200 లక్షల కోట్లు వస్తాయి. దాని మీద నిన్ను బిజినెస్ చేయడానికి నీకు పెద్ద పెద్ద రోడ్లు కడతారు, టోల్ గేట్లు కట్టి. ఇప్పుడు టోల్ గేట్లు అయినా ఎలాగనుకుంటున్నారు అంటే దోపిడీ అన్నమాట. అంటే 185 రూపాయలు కూడా ఉంది ఒక టోల్ గేటు. అదే సమయంలో 60 రూపాయలు కూడా ఉంది. 185 రూపాయలు ఏంటి, 65 రూపాయలు ఏంటి? ఒక స్టాండర్డ్ రేటు ఉండదా? మన దేశంలో ఒక స్టాండర్డ్ రేటు రోడ్లు ఉండదా? అక్కడే మనం మెయింటైన్ చేయలేం సరి అయిన విధానం. ఇంత చండాలం ఉన్న పరిస్థితులు ఏంటంటే మనం ఎక్కువ మాట్లాడినది వేరే. ఎందుకంటే అభివృద్ధి అని మనం రెక్కలు కట్టుకుని ఎగరటం తప్ప, ఏదైనా కట్టుకుంటే ఎగరగలం తప్ప మనం మామూలుగా అయితే ఎగరలే. ఈ రిజర్వేషన్లు ఉండగా కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఓట్ల రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నంతకాలం ఇండియా అనేది డెవలప్మెంట్ అవ్వటం అసాధ్యం. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి. అంతే. నా అభిప్రాయం ప్రకారం దేశం ఇట్లా డెవలపింగ్ లోనే ఉండడానికి కారణం రాజకీయ నాయకుల కంటే కూడా పబ్లిక్ వల్లనే ఇట్లా ఉంది అనేది నా అభిప్రాయం. దానికి మీరేమంటారు? రాజకీయ నాయకులు పబ్లిక్ ని అలా చేస్తున్నారండి. ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఎలాగంటున్నాను,
ఇప్పుడు ఒక ఒక 1000 రూపాయల పెన్షన్ వచ్చేదండి. ఒక 1000 రూపాయల పెన్షన్ వచ్చినప్పుడు ఆ 1000 రూపాయలు ఏదో చిన్న ఖర్చులకి వాళ్ళు ఖర్చు పెట్టుకుని పనులు చేసుకునేవారు. ఇప్పుడు 4000 పెన్షన్ వస్తుంది. ఆడు టిఫిన్ చేయడానికి, మధ్యాహ్నం భోజనం చేయడానికి, సాయంత్రం భోజనం చేయడానికి కూడా ఆలోచించక్కలే. ఎందుకంటే కోటా బియ్యం వచ్చేస్తాయి. ఏదైనా దెబ్బ తగిలితే ఆడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. పిల్లలు చదవడానికి అమ్మఒడి వచ్చేస్తుంది. ఆడి కాలేజ్ చదవాలంటే వసతి దీవెన వచ్చేస్తుంది. అదే రకరకాల దీవెనలు వచ్చేస్తాయి. అందువల్ల ఏంటంటే ఆడు కష్టపడక్కలే, పని చేయక్కలే. వాళ్ళ పని చేయనంతకాలం ఈ దేశం అభివృద్ధి చెందుద్ది అనుకుంటే కనుక అంతకంటే చేతగంతనం ఇంకేది లేదు. ఎందుకంటేనమ్మా నువ్వు వాళ్ళని పని చేయని, వాళ్ళ బతకని. ఇప్పుడు సపోజ్ దాని బదులు నువ్వు నీ పిల్లలు చదివితే కనుక కనీసం 15,000 జీతం వచ్చే ఉద్యోగాన్ని అన్నవి, ఆ ఉద్యోగాన్ని నువ్వు ఇవ్వలేవు. అవసరమైతే అమ్మఒడి దీవెన కన్నాలు వేసైనా తెస్తావు, అప్పు చేసి తెస్తావు. 10 లక్షల కోట్లు ఉన్నది 90 లక్షల కోట్లు అప్పు చేస్తావు. కానీ దాన్ని సంపద సృష్టించే విధంగా చేయలేని పరిస్థితిలో ఉన్న పరిపాలకులు ఉన్నారు, రాష్ట్రాలు ఉన్నాయి. అటువంటి రాష్ట్రాలు ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు సపోజు వీడు 200 పెన్షన్ ఉండేది 2000 చేశారనుకోండి. 2000 నేను 3000 ఇస్తానంటాడు. ఇంకోటి వచ్చి 3000 నేను 4000 ఇస్తానంటాడు. 4000 ఇస్తానంటే అమ్మాయి పని చేయక్కలేదురా. అలాగే ఇళ్ల దగ్గర కూర్చుని సోమరపోతుల్లా టీవీలు చూసుకునే వాళ్ళని చాలా మందిని చూశానండి. 100 యూనిట్లు ఉంటే నువ్వు బిల్లు కట్టక్కలేదు అంటారు. ఆడు బిల్లు కట్టుకోలేడు. అంత సన్నాసాడు ఎదవా, బిల్లు కట్టుకోలేడండి. కరెంటు బిల్లు కట్టలేడు. ఇప్పుడు బస్సులో 50 రూపాయలు టికెట్తో ప్రయాణం చేయలేడు. ఆడికి ఫ్రీ బస్ కావాలా? ఎవడండి అడిగింది ఫ్రీ బస్సు? అంత సన్నాసమైన స్థితిలో ఉన్నాం. దానివల్ల ఏంటంటే మనం ఎక్కువ మాట్లాడితే ఏడ్చే వాళ్ళు ఏడుస్తారు. ఫ్రీ బస్ ఎవడు అడగలే ఏమండి. లేకపోతే ఏదైనా నువ్వు ఎటకారం చేస్తున్నావు, వాళ్ళని ఎదవలు చేస్తున్నావు తెలియట్లే. ఇప్పుడు సపోజ్ ఫ్రీ బస్ నిమిత్తం 3 కోట్ల లాస్ వచ్చింది అనుకోండి, 30 కోట్ల లాస్ అని చెప్తారు. ఇప్పుడు యాక్చువల్గా 10 రూపాయలు పెట్టి వెళ్ళటానికి నల్గొండ కబుర్లు చెప్పుకోవడానికి వెళ్తున్నారు. ట్రోల్ చేశారు కూడా. అంత కర్మ ఎందుకు నీకు? ఇప్పుడు అసలైన అవసరం నిమిత్తం వెళ్ళే వాళ్ళకి బస్సులో సీట్ లేదు. అసలైన అవసరం నిమిత్తం వెళ్ళే వాళ్ళకి బస్సులో సీట్ లేదు. పని పాట లేకుండా సొల్లు కబుర్లు చెప్పుకునే వాళ్ళకి బస్సులో సీట్లు. అటువంటి నీ ఫ్రీ బస్ ఎవరు అడిగారండి? 15 రూపాయలు, 30 రూపాయలు లేదా 50 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళలేని స్థితిలో ఉంటా అంటే వాళ్ళని ఎదవల కింద నువ్వు చూస్తున్నావా? అంటే కొనుక్కోలేని సన్నాసుల కింద నువ్వు వాళ్ళని ఆలోచించి వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించావా? లేకపోతే నిజంగా వాళ్ళు అలాగే ఉన్నారో నువ్వే గ్రహించాలి. నువ్వే వాళ్ళని అంటే ఒక పరిపాలకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా, లేకపోతే ఒక రాజకీయ పార్టీకి నాయకుడిగా నువ్వే అలా చేస్తున్నావు ప్రజల్ని. అది ప్రజలకే నష్టం, దేశానికి నష్టం, రాష్ట్రానికి నష్టం. ఇన్ని ఫ్రీ స్కీముల ద్వారా బాగా ఒత్తిడి మిడిల్ క్లాస్ వాళ్ళే కదా. మిడిల్ క్లాస్ వాళ్ళేనండి. అంటే ఒకటే, మనం పని చేయకుండా చేస్తున్నాం అండి. ఎప్పుడైతే వాళ్ళు పని చేస్తారో నీకు అందరికీ పని దొరుకుద్ది. ఇప్పుడు ఉంది, ఇప్పుడు నీకు ఎందుకు మనం ఒక చోట ఇంట్లో ఒక గొయ్యి తీయటానికి పిలవటానికి రమ్మంటే రావట్లే. ఎంత ఇస్తావా? 2000 ఇస్తావా అంటున్నాడు. ఆడికి యాక్చువల్గా అంతకుముందు 500కి వచ్చేవారు. 2000కి ఇస్తావా? 2000 అయితేనే చేస్తామంటున్నాడు. ఎందుకంటే ఈయన బతిమాలాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కూర్చుంటే పెన్షన్ వచ్చేస్తుంది, పని చేయాల్సిన అవసరం లేదు. అదే యాక్చువల్గా నీకు పెన్షన్ 200 ఉన్నాయి లేదా ఒక 1000 రూపాయలు ఉన్నాయి, ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చి పని చేస్తారు. అలా పని చేసే అవకాశం ఉన్నప్పుడు ఆడు ఎక్కువ కాలం బతుకుతాడు. అంతే. ఎట్లా బతుకుతారు అన్ని ఇప్పుడు ఏ స్కీమ్ ఏమండి, మిడిల్ క్లాస్ వాళ్ళు కాసేపు స్కీమ్లు ఏమీ లేవన్నట్టు మీరు మర్చిపోండి. అప్పుడు సమానంగా అప్పుడు మంచిగా ఉంటది. స్కీముల వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా ఒత్తుకుపోతారు కదా. ఒత్తుకుపోతున్నారు. ఇది ఎలాగంటే మనం ఈ మాట ఎలాగంటున్నాం అంటే ఇప్పుడు సపోజ్ ఒక బండి మీద కూరగాయలు అమ్ముకునేవాడు రోజుకి 500 సంపాదించడం కష్టం. అదే సమయంలో 1,00,000 రూపాయలు అంటే ఇంటి దగ్గర కూర్చుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉంటే ఆడికి 1,00,000 రూపాయలు జీతం వస్తుంది. ఆడు చదువుకుని ఉండొచ్చు, కానీ అదే చదువుకున్న వాళ్ళకి అంతకు సమానంగా ఉద్యోగాలు లేవు. ఎవరెవరికి ఉద్యోగాలు ఎందుకు వస్తున్నాయో, ఏ సినిమా ఎందుకు ఆడుతుందో ఎవరికి అర్థం కాదు అన్నట్టు ఎవరెవరికి ఉద్యోగాలు వస్తున్నాయో రావట్లే. ఓ పక్క నుంచి 500 సంపాదించడం కష్టం అని చెప్పి ఉల్లిపాయలు అమ్ముకుంటాడండి. ఎందుకు? మా దగ్గర యూసఫ్ గూడలో టైర్లు పంచర్ వేసుకుని ఆ గోడ మీద అలాగే కూర్చొని ఉంటాడు. పాపం రోజుకి 200 వస్తాయో రావో తెలియదు. కానీ ఎవరన్నా వస్తారేమో, ఎవరన్నా ప్యాచ్ చేయించుకుంటారేమో, గాలి కొట్టించుకుంటారేమో అని ఆయన అలాగే చూస్తాడు. జాలేస్తుంది. అదే సమయంలో దర్జాగా కారులో తిరుగుతూ ఉంటాడు. అంటే కారులో తిరగటం నేను తప్పనంటలే, కానీ ఎంత ఆర్థిక అసమానతలు ఉన్నాయో గ్రహించండి అంటున్నాను. ఆర్థిక అసమానతలు అంటే ఎకనామిక్ ఇన్బ్యాలెన్స్, అది చాలా ప్రమాదం. ఆ ఇన్బ్యాలెన్స్ ఉందన్న సంగతి రాజకీయ నాయకులకు తెలుసు. దాన్ని ఏమీ చేయలేరు. ఏదో రిజర్వేషన్లు, మత రాజకీయాలు, కుల రాజకీయాలు, ఓట్ల రాజకీయాలు చేసినంతకాలం నేను పదే చెప్పినట్టు ఈ దేశం అభివృద్ధి చెందదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు, ఎవరేమనుకున్నా సరే.